హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే అన్నవరం పార్ట్ 2 అనమాట. ఒకే రోజే ఉన్నాం మేము, కానీ ఒక వీడియోనే చాలా లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది సెకండ్ పార్ట్ కూడా పెడుతున్నాను. ఇందులో మొత్తం మాకు ఎంత ఖర్చు అయింది, మా బడ్జెట్ ఎంత అయింది, మొత్తం అన్ని ఖర్చులు అయితే చెప్తాను నేను. మేము నార్మల్గా అయితే 1 వీక్ బిఫోరే అనుకున్నాము వెళ్దామని. సో 1 వీక్ బిఫోర్ కాబట్టి మాకు 3 టైర్ ఏసీ మాత్రమే దొరికింది, స్లీపర్ ఏం దొరకలేదు. సో అందుకనైతే మాకు 3 టైర్ ఏసీకి అయితే కాస్ట్ ఎక్కువ పడింది అనమాట. ఇద్దరికి 1850 పడింది, పోవడానికి రావడానికి 1850 అనమాట. టోటల్ అయితే 3700 పడింది. ఇంకా మీరు ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలి అనుకుంటే మీరు మార్నింగ్ 7కి 8కి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి 5 ఆ టైం అవుతుంది. 9 అవర్స్ జర్నీ అనమాట. మీరు ఆ రోజు అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని, పూజ చేసుకొని, వ్రతం చేసుకొని, అన్నీ మొత్తం అక్కడ ఉన్నవన్నీ చూసి ఈవినింగ్ కూడా బయలుదేరవచ్చు అనమాట. మీకు పాసిబుల్ అయితే అనమాట. మేమైతే మార్నింగ్ అక్కడ దిగేసి నైట్కి అంతా వచ్చేసాం అనమాట. మాది 1 డే మాత్రమే మేము ప్లాన్ చేసుకున్నాము. సో మీకు ఎవరికైనా 2 డేస్ ప్లాన్ కుదిరితే మాత్రం డే టైం ఇక్కడ నుంచి వెళ్ళండి. కొంచెం వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ. మీకు రాజమండ్రి సైడ్ అక్కడంతా చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి మార్నింగ్ టైమ్స్ అయితే. సో మళ్ళీ మీరు నెక్స్ట్ డే పూజ చేసుకొని అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నైట్కి కావాల్సిన ట్రైన్స్ చాలా ఉంటాయి. అక్కడ నుంచి మీరు కావాలంటే ఆ రోజు తత్కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో తత్కాల్ దొరుకుతుందా లేదా అని మాకు కొంచెం భయం వేసి ఆ రోజే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి అయితే మేము 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకున్నాము. మీరు తత్కాల్ బుక్ చేసుకుంటే 470, 500 అలా పడుతుంది ఒక్కొరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆయన అయితే డ్రాయింగ్ వేస్తున్నాడు, చాలా బాగా వేస్తున్నాడు. చూడండి, చిన్న బేబీది యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటే అలా ఆ పిల్ల అటు ఇటు తిరుగుతూనే చూస్తూనే ఉంది. కాకపోతే సూపర్గా వేస్తున్నాడు డ్రాయింగ్ మాత్రము. కాస్ట్ ఎంత అని అయితే మేమైతే అడగలేదు. సో మేము వేయించుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా బాగా ఆకలిస్తుందని చెప్పేసి అయితే మేము వచ్చేసాము. చూడండి, చాలా బాగా వేస్తున్నాడు. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి అక్కడైతే. ఇది డ్రాయింగ్ వచ్చేసి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ చెట్లు ఉంటాయి చాలా. ఆ చెట్టు కింద కూర్చొని అయితే వేస్తున్నాడు ఆయన డ్రాయింగ్. ఇంకా మనమైతే బడ్జెట్లోకి వచ్చేస్తాము. మనము ట్రైన్ దిగగానే అక్కడ ఆటోలు, బస్సులు అయితే ఉంటాయి. ఆటోకి అయితే ఒక్కొరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బస్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకు ఇద్దరికి కలిపి అయితే 40 రూపీస్ అయింది. ఇంకా అక్కడికి మేము పైకి వెళ్ళిన తర్వాత అయితే రూమ్కి అయితే 500 రూమ్ తీసుకున్నాము. 200, 500 అట్లా 1000 అలా ఉంటాయంట. సో మేమైతే 500 తీసుకున్నాము. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంది. పార్ట్ 1లో కూడా నేను పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి అయితే చూడండి, చాలా క్లీన్గా కూడా ఉంటాయి. 2 బెడ్స్ ఉంటాయి అనమాట. ఒక 6 మెంబర్స్ వరకు మీరు వెళ్ళొచ్చు అనమాట 500 రూమ్కి. ఇంకా వ్రతం అయితే 300, 1000 ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అనమాట, 1000 పైన. సో మేమైతే 1000 వ్రతం తీసుకున్నాము. 1000 వ్రతంలో అయితే తక్కువ మంది ఉంటారు, ఒక 20+ కపుల్స్ అలా ఉంటారు అంతే. 300కి అయితే చాలా మండపాలు ఉంటాయి. చాలా మందికి కలిపి ఒక పూజారి మైక్లో చెప్తూ ఉంటాడనమాట. సో మేబీ క్లారిటీగా కూడా వినిపించకపోవచ్చు. అక్కడికైతే మనం ఫోన్ కూడా అలా ఉంటుంది. 1000 రూపీస్ వ్రతానికి అయితే ఫోన్ అయితే అలా ఉండదు. ఇంకా మేమైతే ప్రసాదం అయితే 100 రూపీస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ మనం వ్రతానికి వెళ్ళే ముందు అయితే పూలు అయితే 200, టెంకాయలు, అరటిపల్లి కలిపి అయితే 300 తీసుకున్నాము. అన్నవరం కొండ మీద నుంచి అయితే మేము ఆటోకి వచ్చామన్నమాట. బస్ కోసం వెయిట్ చేసాము. బస్ ఎంతసేపుకి రాకపోవడంతో ఇంకా లేట్ అవుతుంది, చికెట్ పడుతుందని చెప్పేసి అయితే మేము ఆటోకి వచ్చేసాము. ఆటోకి 50 రూపీస్ అనమాట ఒకరికి ఛార్జ్. ఇద్దరికి కలిపి అయితే మాకు 100 అయింది. ఇంకా ఫుడ్ కూడా మేము అక్కడే తీసుకున్నాము. చెట్లు ఉన్నాయి కదా, అక్కడ సోమవారికి అనంతలక్ష్మి స్నానం చేసి అక్కడ కూడా ఉన్నాయి కదండి మాకు. అది శబరిమల పంప. ఓకే ఓకే. అక్కడ వర్షాకాలం అయితే బాగుంటుంది. డోరీ చేస్తున్నారండి, అందుకోసం. ఇది ఎక్కడ నీళ్ళు వస్తుంది అన్న? ఈ నది పెద్ద నది కదా. చూడవలసిందండి అది పెద్ద డ్రామే. మనకి ఎక్కడ ఎలా ఉంటుందో అది అక్కడ కూడా మంచి చేపలు ఉంటాయి. జన్మ వచ్చింది 2 రూట్లు అండి, ఎక్కడో వేరా దిగడం వేరా.
రైల్వే స్టేషన్లో అయితే ఫుడ్ ఏం దొరకదు. మీరు కావాలనుకుంటే వచ్చేటప్పుడు పైన కొండ మీద నుంచి వచ్చేటప్పుడు అయితే అన్నవరంలో తీసుకోండి. ఏమైనా ఫుడ్ మీల్స్ కానీ టిఫిన్స్ కానీ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లో కొందాము అనుకుని అయితే వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఏం ఫుడ్ దొరకదు అసలు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు అయితే 270 అయిందనమాట నాకు ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి. ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి అలాగే వచ్చాడు. మా ఆయనకైతే 200, ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దరికైతే 200 అనమాట. మొత్తం అయితే మాకు 670 అయింది. ఇంకా మేమైతే అక్కడ ఒక సోప్ కొన్నాము. మీరైతే అన్నవరంకి వెళ్తే తప్పకుండా మనీ క్యాష్ మెయింటైన్ చేయండి. అక్కడ స్కానర్స్ అట్లా ఏమీ ఉండవు. చాలా ఇబ్బంది పడతారు మీరు క్యాష్ తీసుకెళ్ళకపోతే. సో మాకు ఈ టోటల్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొత్తము ట్రైన్ అయితే 3700, బస్ ఛార్జ్ 40, రూమ్ 500, వ్రతం 1000, ప్రసాదం 100, పూలు 200, టెంకాయలు అరటిపళ్ళు 300, ఆటో ఛార్జ్ 100, ఫుడ్ 100. ఇంకా టోటల్ మాకు ఇక్కడ ఆటో ఛార్జ్ అయితే 670 అనమాట. ఇంకా టోటల్ అంతా కలిపి అయితే 6720 రూపీస్ అయింది. మీరు మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.